ఇక్కడ చూడాలి. ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తగవులు దారిలో తమ్ముడు రేవంత్కు అండగా అన్న. రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తి. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తరచూ విమర్శలు. సోషల్ మీడియా జర్నలిస్టులపై రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేయడంపైన రాజగోపాల్ రెడ్డి తీవ్ర అభ్యంతరం. వారిని గౌరవించాలని, అవమానించవద్దని సూచన. గతంలో 10 ఏళ్లు నేను సీఎం అన్న వ్యాఖ్యపైన విమర్శలు. మళ్ళీ రేవంతే ముఖ్యమంత్రి కావాలంటున్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. గణపతి పూజ కూడా చేశారని వెల్లడి. పార్టీలో రేవంత్ జూనియర్ అయినా గౌరవిస్తారని వ్యాఖ్య. కోమటిరెడ్డి బ్రదర్స్ తెలుసుగా, వీళ్ళందరూ మీకు తెలుసా లేదా? ఈయననేమో మంత్రి, ఈయననేమో ఎమ్మెల్యే. ఇద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్, నల్గొండ బ్రదర్స్. వీళ్ళు ఈ కోమటిరెడ్డి బ్రదర్సు హైడ్రామా కనబడుతున్నది. కోమటిరెడ్డి బ్రదర్సు హైడ్రామా. అన్ననేమో మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని పూజ చేసినాడు గణపతికి. జూనియర్ అయినా ఏమంటాడు, జూనియర్ అయినా గౌరవిస్తానని వ్యాఖ్య. అన్ననేమో ఇంత పద్ధతిగా, ఇంత బాగా ముఖ్యమంత్రిని పొగుడుతూ, ముఖ్యమంత్రి మీద ప్రత్యేకంగా పూజలు చేయిస్తూ, ఫోన్లో మాట్లాడుతూ ఇంత ప్రేమ ఒలకబోస్తుంటే, తమ్ముడు మాత్రం మంత్రి పదవి దక్కలేదని, పట్టించుకోవట్లేదని పార్టీలో అక్కసు ఎలగక్కుతున్న ఒక చర్చ నడుస్తున్నది. ఏమంటున్నాడు రాజగోపాల్ రెడ్డి? సోషల్ మీడియా జర్నలిస్టుల మీద, యూట్యూబ్ ఛానల్లో పనిచేసే జర్నలిస్టుల మీద అక్కసు పలకడం సరైనది కాదు. వాళ్ళని గౌరవించాలి, వాళ్ళ మీద అభ్యంతరం తెలియజేయద్దు, వాళ్ళని అవమానించొద్దు అని చెప్తున్నాడు. సో రాజగోపాల్ రెడ్డి పెట్టిన పోస్టు, ఆయన మాట్లాడిన వ్యాఖ్యలు చూసి ఆయనకు నిజంగానే యూట్యూబ్ జర్నలిస్టుల మీద గౌరవం ఉందని అనుకున్నారు. రేవంత్ రెడ్డి మీద వ్యతిరేకతతోని, రేవంత్ రెడ్డి మీద కోపంతో మంత్రి పదవి రాలేదనే మా యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఆయన ప్రేమ ఒలకబోస్తున్నాడు తప్ప నిజంగానే ఆయనకు మరి గౌరవము, ప్రేమ, ఆప్యాయత ఉండి ఆయన ఈ రకంగా స్టేట్మెంట్ ఇచ్చారని నేను అనుకోవట్లే. ఎందుకంటే నిజంగానే రాజగోపాల్ రెడ్డికి యూట్యూబ్ జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ప్రేమ ఉంటే గతంలో ముఖ్యమంత్రి ఓసారి గొట్టంగాలు, ట్యూబ్గాలు అన్నప్పుడే స్పందించడం ఆయన. అప్పుడు స్పందించిన ఆయన ఇప్పుడు స్పందించినంటే ఆలోచన చేయండి. అప్పుడు మంత్రి పదవి ప్రస్తావన లేదు, ఇప్పుడు మంత్రి పదవి ప్రస్తావన ఉన్నది. అప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యతిరేకత లేదు, ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో వ్యతిరేకత ఉన్నది. ఆ వ్యతిరేకతనే మా మీద ప్రేమగా మారింది తప్ప నిజంగా యూట్యూబ్ జర్నలిస్టుల మీద నేను రాజగోపాల్ రెడ్డికి ప్రేమ, ఆప్యాయత ఉన్నదని అనుకోవట్లే. అనుకుంటే ఆయన ఫోన్ చేస్తే రెస్పాండ్ అయ్యే వ్యక్తి, మెసేజ్ పెడితే రిప్లై ఇచ్చే వ్యక్తి, ఫోన్లకు రెస్పాండ్ కాని వ్యక్తి, మెసేజ్లకు రెస్పాండ్ కాని వ్యక్తి ఇలా అనూహ్యంగా ఎవరు ఊహించని విధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యల్ని ఖండిస్తూ మరి యూట్యూబ్ జర్నలిస్టుల మీద, సోషల్ మీడియా జర్నలిస్టుల మీద ప్రేమ ఒలకబోస్తున్న రాజగోపాల్ రెడ్డి అంటే ఇక్కడ నమ్మే పరిస్థితి ఇక్కడ కనిపించట్లేదు. ఇక్కడ నమ్మేటోళ్ళు కూడా ఎవరు లేరు, అంత గొర్రెలు కూడా ఎవరు లేరు. మిగతా వాళ్ళు నమ్ముతున్నారు, నేనైతే నమ్మ ఉన్నట్టు చెప్తున్నా. ఇది కేవలం కోమటిరెడ్డి బ్రదర్స్ హైడ్రామా. అన్నా నువ్వు పోగినట్టు చేయి, నేను తిట్టినట్టు చేస్తా, ఏదైతే మనకు మంత్రి పదవి కావాలి వాళ్ళు ఇవ్వాలి, ఇచ్చి తీరాల్సిందే అనే ఒక కాన్సెప్ట్ తక్క ఇక్కడ ఎక్కడ కూడా ఇక జెన్యూనిటీ అయితే నాకు ఇద్దరి అన్నదమ్ములి ఇద్దరి స్టేట్మెంట్లో జెన్యూనిటీ కనిపించట్లేదు నాకైతే.